హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు బెంగళూరులో జరగబోయే ఏరో ఇండియా షోలో హైలైట్గా రష్యన్ 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ Su-57 ఫెలాన్ పార్టిసిపేట్ చేయబోతుంది. రష్యన్ కంపెనీ యునైటెడ్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్ కూడా దీన్ని కన్ఫర్మ్ చేసింది. ఏరో ఇండియా షోని ఇండియా ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి ఫిబ్రవరి నెలలో జరుపుతుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల ఎయిర్క్రాఫ్ట్స్ వచ్చి దీనిలో పాల్గొంటాయి. డిఆర్డిఓ ఇండియన్ కంపెనీలే కాకుండా ఫారిన్ కంట్రీస్ నుండి కూడా కొన్ని కంపెనీలు వచ్చి వాళ్ళ వెపన్స్ని ఇంటర్నేషనల్గా ప్రమోట్ చేసుకుంటాయి. ఇంతకుముందు రష్యా కూడా Su-57 మోడల్స్ని ఇలాంటి ఇండియన్ ఎయిర్ షో ఎగ్జిబిషన్స్లో ప్రదర్శించింది. అయితే ఈసారి రియల్ Su-57 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అఫీషియల్స్ దృష్టిని ఆకర్షించబోతుంది. ఇక ఈ షోతో పాటు ఈ సంవత్సరం స్టార్టింగ్లో వ్లాడిమిర్ పుతిన్ కూడా ఇండియాకి రావడానికి ప్రిపేర్ అవుతున్నారు. కానీ ఎగ్జాక్ట్ డేట్స్ అనేవి ఇంకా డిసైడ్ కాలేదు. 2022లో యుద్ధం మొదలాక పుతిన్ ఇండియాని విజిట్ చేయడం ఇదే మొదటిసారి. Su-57 ప్రదర్శన అలాగే పుతిన్ విజిట్ రెండు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి పుతిన్ ఫార్మల్గా Su-57ని ఇండియాకి ఆఫర్ చేయొచ్చు. రష్యా ఈ 5th జనరేషన్ జెట్ని ఎక్స్పోర్ట్ చేయడానికి బాగా ప్లాన్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ నవంబర్ చైనాలో జరిగిన జుహాయ్ ఎయిర్ షోలో ఈ Su-57 పాల్గొని ఇంటర్నేషనల్ ఎయిర్ షోస్లో మొదటిసారి కనపడింది. అదే టైంలో రష్యా Su-57 ఎక్స్పోర్ట్ కాంట్రాక్ట్ని సైన్ చేశామని ప్రకటించింది. అల్జీరియా అని రూమర్స్ ఉన్నాయి. ఈ Su-57 ఇండియా అనే వార్త కొత్త ఏం కాదు. రష్యాతో 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ FGFA ప్రోగ్రాంలో Su-57 డిజైన్ని బేస్ చేసుకొని ఒక కస్టమైజ్డ్ వెర్షన్ని డెవలప్ చేయాలని ఇండియా ఈ ప్రాజెక్ట్లో కూడా జాయిన్ అయింది. కానీ డెవలప్ చేయడానికి అయ్యే ఖరీదు పెరగడం, డెవలప్మెంట్ లేట్ అవ్వడం, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల 2018లో ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. కానీ Su-57 డెవలప్మెంట్ పూర్తి అయిన తర్వాత కొనే ఆప్షన్తో బయటకు వచ్చింది. అప్పటి నుండి రష్యన్ కంపెనీ తరచూ ఇండియాని మరలా పార్ట్నర్గా లేదా బయ్యర్గా ఉండమని ఆఫర్ చేస్తుంది. అయితే జుహాయ్ ఎయిర్ షోతో ప్రమోట్ చేసే స్పీడ్ పెంచడం, జెట్ మొదటిసారి ఇండియాకి రావడం, అలాగే పుతిన్ విజిట్ వల్ల రష్యా ఇండియాకి అమ్మడానికి భారీ ప్రయత్నాలు చేస్తున్నట్టు అర్థమవుతుంది. స్క్వాడ్రన్ సంఖ్య పడిపోతూ ఉండటం వల్ల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక భారీ ఛాలెంజ్ని ఎదుర్కొంటుంది. స్క్వాడ్రన్ అంటే 18 లేదా 20 జెట్స్ ఒకచోట మోహరించుంటాయి. పాకిస్తాన్, చైనాలతో 2 ఫ్రంట్ వార్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి 42 స్క్వాడ్రన్స్ కావాలి. కానీ ఇప్పుడు 31 స్క్వాడ్రన్సే ఉన్నాయి. దీంతో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అలాగే డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ క్వాంటిటీని క్వాలిటీతో మేనేజ్ చేయడానికి 5th జనరేషన్ జెట్స్ని కొనాలని ఎయిర్ ఫోర్స్కి సలహా ఇస్తున్నారు. AMCA సర్వీస్లో జాయిన్ అవ్వడానికి చాలా టైం పడుతుందనుకునే టైంలో ఈ గ్యాప్ని ఫిల్ చేయడం కోసం ఫారెన్ నుండి 5th జనరేషన్ జెట్స్ని కొనడం చాలా అవసరం. ఎందుకంటే చైనా కూడా J-20ని ఇండియన్ బోర్డర్లో మోహరించింది. అలాగే నేవల్ స్టెల్త్ ఫైటర్ J-35ని కూడా రెడీ చేసింది. ఇంకో పక్క పాకిస్తాన్ ఈ J-35లో ఎక్స్పోర్ట్ వర్షన్ అంటే J-31 జెట్స్ని మరో 2 సంవత్సరాల్లో రిసీవ్ చేసుకోబోతుంది. పాకిస్తాన్ అయితే ఇండియా మీద మనకి అడ్వాంటేజ్ ఉందనిపిస్తే చాలు ఏదైనా సాహసం చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో Su-57ని కొనడం ఇండియాకి మంచి డెసిషన్ అవుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.